హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీరియస్ టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో ఒక విషయం అయితే చాలా బాగా భయంకరంగా వైరల్ అవుతుంది. అదేంటంటే టాక్సిక్ మూవీని దిల్ రాజు గారు 120 కోట్ల వరకు కొనుక్కున్నారట. సో ఆ టాపిక్ మీద రకరకాలైనటువంటి కమెంట్స్ వస్తున్నాయి. ఇది ఫేక్ పిఆర్ స్టంట్స్ అది ఇది అని చెప్పేసి కొంతమంది తెలుగుకి సంబంధించినటువంటి ట్విట్టర్ యూజర్స్ మాట్లాడుతున్నారు. మరొక పక్క యష్ని కూడా అభిమానించే అభిమానులు, అలాగే టాక్సిక్ అనేటువంటి కంటెంట్ని అభిమానించే అభిమానులు ఖచ్చితంగా కొడుతుంది అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండియన్ హీరోల్లో మనకి యష్కి ఆఫ్టర్ కేజీఎఫ్ తెలుగులో ఎంత మార్కెట్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే 120 కోట్లు అనేది కష్టం, అసలు గతంలో ఏ డబ్బింగ్ మూవీ కూడా అంత రాలేదు, టైర్ 1 హీరో రేంజ్ లో బిజినెస్ జరిగిందా యష్కి, అంత స్టార్డమ్ ఉందా అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో డబ్బింగ్ అయినటువంటి సినిమాలు ఎంత కలెక్ట్ చేసే టాప్ 5 లో ఏవేవి ఒకసారి మనం చూసుకుంటే కేజీఎఫ్ 2 టాప్ లో ఉంది. సో షేర్ పరంగా చూసుకుందాం. షేర్ పరంగా కేజీఎఫ్ 2. సో ఇది నేను సోర్స్ ఏంటి అని నన్ను అడిగితే ఇది ప్యూర్లీ నేను సోషల్ మీడియాలో తీసుకున్నటువంటి సోర్సే. 84.25 crore వచ్చింది. ఇది టాప్ లో ఉంది. అంటే డబ్బింగ్ మూవీస్ లో మన తెలుగులో వచ్చినటువంటి షేర్ టాప్ 1 లో కేజీఎఫ్ 2 ఉంది. అలాగే దాని తర్వాత కాంతారా చాప్టర్ 1 ఉంది. సో కాంతారాకి ప్రీక్వెల్గా వచ్చినటువంటి సినిమా కాంతారా చాప్టర్ 1, అది 64 కోట్ల షేర్ ని వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో. అలాగే 2.0 రజనీకాంత్ గారు శంకర్ గారి డైరెక్షన్ వచ్చిన 2.0 రోబో 2.0 54 crore షేర్ కలెక్ట్ చేసింది. అసలు ఎప్పుడో వచ్చింది, 2019 అప్పుడే వచ్చింది అనుకుంటా. సో జైలర్, దాని తర్వాత రజనీకాంత్ గారి సినిమాలో జైలర్ ఉంది. జైలర్ 47 కోట్లు కలెక్ట్ చేసింది. రోబో సినిమా 36 కోట్లు. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ 5 లో 3 సినిమాలు రజనీకాంత్ గారివే ఉన్నాయి. సో చాలా మందికి ఉంటది ఒక డౌట్, అది పార్ట్ 2 కదా, ఆబ్వియస్లీ దానికి ఉండేటువంటి హైప్ దాని ద్వారా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ 84 కోట్లు షేర్ అంటే మామూలు విషయం కాదు. అది ఎప్పుడో వచ్చింది కేజీఎఫ్ 2 అనేది, అది వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల గ్యాప్ లో యష్ అసలు ఏ సినిమా చేయలేదు. బికాజ్ యష్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ కేజీఎఫ్ 2 ఇండియా వైడ్ కి యష్ ఉండేటువంటి ఎంత స్టార్డమ్ ఉందో ప్రత్యేకంగా ప్రతి హీరోకి తెలుసు, ప్రతి హీరో అభిమానులకు కూడా తెలుసు ఎంత క్రేజ్ ఏర్పడిందని. సో కంగారుగా మూవీ చేయలేదు, డబ్బులు సంపాదించడం కోసం కాంబినేషన్ ఓకే చేయించేసుకొని అడ్వాన్స్ తీసేసిన మూవీ చేయలే. కరెక్ట్ గా కంటెంట్ తో వద్దామని చెప్పేసి ఆగాడు. ఒక మంచి కంటెంట్ తో ముందుకు వస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే నా ఒపీనియన్ ఫ్యాక్ట్ గా చెప్తా, ఫస్ట్ వచ్చినటువంటి గ్లిమ్స్ నాకు అంతగా ఎక్కలేదు. చాలా దాని మీద రకరకాలైనటువంటి కామెంట్స్ చేశారు. కానీ అంటే మ్యూజిక్ అదంతా బాగున్నా సేమ్ కేజీఎఫ్ కైండ్ ఆఫ్ లుక్స్ ఉన్నాయి, మేక్ ఓవర్ కూడా ఏం చేయించలేదు, అదొక కామెంట్ వినిపిస్తే ఆ యొక్క ఫిల్మింగ్ మీద, ఆ యొక్క కంటెంట్ మీద ఏమన్నా వచ్చిందంటే ఆ వీడియో ఫుటేజ్ మీద యష్ బర్త్డేకి దించారు. అప్పుడు కూడా రెండోది కూడా యష్ బర్త్డేకి. సో ఫస్ట్ దానికి ఏమైనా వచ్చిందంటే ఇట్లా లుక్ మార్చలేదు, సేమ్ కేజీఎఫ్ లుక్ ఏ ఉంది. సో అంటే హేటర్స్ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ లవర్స్ కావచ్చు, ఎవరైనా ఎప్పటికీ. అలాగే కాండమ్ యాడ్ లా ఉంది అది ఇది అని చెప్పేసి కూడా అన్నారు. నాకు అది ఫస్ట్ టీజర్ అంతగా అనిపించలేదు. మొన్న రీసెంట్ గా మళ్ళీ యష్ బర్త్డేకి వచ్చినటువంటి టీజర్ ఏదైతే ఉందో నాకైతే పిచ్చగా నచ్చింది. అసలు అది నాకు డిఫరెంట్ థాట్ అనిపించింది. నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే చాలా సినిమాల్లో మనం బ్లాస్టింగ్ కైండ్ ఆఫ్ సీన్లు చూసాం, కానీ ఇలా కూడా ఒక సీన్ ని రాయొచ్చా, ఇలా ఒక బ్లాస్టింగ్ కైండ్ ఆఫ్ సీన్ ఇలా కూడా షూట్ చేయొచ్చా, ఈ థాట్ ప్రాసెస్ కూడా ఉంటుందా అని చెప్పేసి కొత్తగా అనిపించింది. దాని తర్వాత యష్ ఎంట్రీ కానీ అదంతా డాడీస్ హోమ్ అని చెప్పేసి ఆ ఎలివేషన్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది. సో హైప్ అయితే బాగానే బిల్డప్ చేయగలిగాడు. ఇప్పుడు ఒక పక్క ధురంధర్ 2 వస్తున్నా సరే ఈ కంటెంట్ కి మంచి హైప్ వచ్చింది. సెకండ్ టీజర్ అయితే నేను చాలా హైప్ అయ్యా. లిటరల్గా చెప్పాలంటే సెకండ్ టీజర్ రిలీజ్ అయ్యి 4 weeks అవుతుంది, దగ్గర 1 month అయిపోతుంది. 97 million వ్యూస్, నియర్లీ 100 million వ్యూస్. నెల రోజుల్లో 100 million వ్యూస్ ఏంటి, సూపర్ రీచ్. అంటే ఒక సినిమా రిలీజ్ కి ముందు కావాల్సినటువంటి హైప్ కైండ్ ఆఫ్ వ్యూస్ ని ఇది జనరేట్ చేసేసుకుంది. సో సినిమాకి హైప్ అయితే ఉంది మార్కెట్ లో. సో ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. ఏది, దిల్ రాజు గారు ఇప్పుడు ఎంతకో కొనుక్కున్నారు, ఆయన ఫేక్ నంబర్స్ పెట్టి పిఆర్ స్టంట్లు చేపిస్తాను కొంతమంది అంటున్నారు. మరి కేజీఎఫ్ 2కి 3 years బ్యాక్ 84 కోట్లు షేర్ వచ్చినప్పుడు సంవత్సరానికి మనకి సినిమా చూడాలనుకునేటువంటి యాంగ్జైటీ, ఎంతూజియాజం, ఎగ్జైట్మెంట్ అదంతా పెరిగిపోతా ఉంది. టికెట్ రేట్స్ కూడా, హైప్ని బట్టి టికెట్ రేట్స్ కూడా పెరుగుతుంది, బడ్జెట్ని బట్టి టికెట్ రేట్స్ పెరుగుతుంది. ప్రాంతంతో సంబంధం లేకుండా, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు మనం చూస్తున్నాము. సో ఈ రకంగా చూసుకుంటే 120 కోట్లు కొన్నారని చెప్పేసి అన్నారు. హ్యూజ్ హిట్ టాక్, భారీ బ్లాక్ బస్టర్ కొడితే ఖచ్చితంగా 120 కోట్లు అనేది ఆ నంబర్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్ నంబర్స్ అవుతాయి నిజంగా కలెక్ట్ చేస్తే.
అంటే స్టార్ హీరో రేంజ్ నంబర్స్ అవి, తెలుగులో స్టార్ హీరో రేంజ్ నంబర్స్ అవి నిజంగా చెప్పాలంటే లాంగ్ రన్ లో. కాకపోతే నేను అదే చెప్తున్నాను కదా, ఏదైనా సరే కంటెంటే డిసైడ్ చేయాలి, మనం డిసైడ్ చేయకూడదు. జస్ట్ మన ఒపీనియన్ ఆ కంటెంట్ మీద ఉన్నట్టు చెప్పాలి, కానీ చివరికి ప్రేక్షకులు డిసైడ్, కంటెంటే గెలుస్తుంది. ఇవాళ రోజుల్లో స్టార్డమ్ ప్లస్ కంటెంట్ మ్యాటర్స్ అయిపోయింది. ఫైనల్లీ కంటెంటే గెలుస్తుంది. దురంధర్ 2కి కంటెంట్ తో సంబంధం లేదు, బికాజ్ అది నార్త్ లో భయంకరంగా ఆడేస్తుంది, సౌత్ తో సంబంధం లేకుండా. మనోళ్ళు ఓటీటీలోకి అది డబ్ అయిన తర్వాత చూసారు. ఏపీ తెలంగాణలో దురంధర్ 2 కూడా మంచి హైప్ ఉంది. అంటే ఏపీలో ఎంత ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రీజన్ మెయిన్లీ హైదరాబాద్ చూసుకుంటే హిందీ మాట్లాడే వాళ్ళు, హిందీ లాంగ్వేజ్ అంటే నార్త్ ఈస్ట్ ఎక్కువ ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, అలాగే హిందీ సినిమాలు ఎక్కువగా చూసే తెలుగు వాళ్ళు కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా, సినిమా లవర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మెయిన్లీ ఇక్కడ అవే సినిమా లవర్స్ ఆంధ్రాలో కూడా ఉన్నారు, అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఈ తెలంగాణలో ఉన్నంత హైప్ దురంధర్ 2కి ఆంధ్రాలో ఉందా లేదని నాకేం తెలీదు. సో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి, మీరు అంతలా ఎదురు చూస్తున్నారు టాక్సిక్ దురంధర్ 2 అని చెప్పేసి. సో నాకు పర్సనల్ గా చూడాలంటే రెండింటికి హైప్ అయి ఉన్నాను. ఫస్ట్ అయితే నేను ఆబ్వియస్లీ టాక్సిక్ అనే చెప్తాను. నేను దురంధర్ 2 కూడా చూస్తాను, రెండు చూస్తాను. బట్ నంబర్ 1 అని అడిగితే నేను టాక్సిక్ అని చెప్తాను. బికాజ్ సెకండ్ సీజన్ నాకు అసలు మైండ్ బ్లోయింగ్ హైప్ ఇచ్చింది. నాకు లిటరల్ గా చెప్పాలండి, ఎవరికి ఎటువంటి ఒపీనియన్ నాకు తెలియదు, కానీ నాకైతే ఒక సినిమా లవర్ గా, కంటెంట్ లవర్ గా నాకు సెకండ్ టీజర్ పెద్ద హైప్ ఇచ్చింది. సో మరొక పక్క ఇంకొక వాదన ఉంది, ఫేక్ పిఆర్ స్టంట్స్ చేపిస్తున్నారు, అది ఇది చేపిస్తున్నారని. ఇప్పుడు ఎంత చేపించినా ఒకళ్ళు చేస్తారో చేయలేదో మనకు తెలియదు. ఒకవేళ చేపించినా చేయించకపోయినా లాస్ట్ మాట్లాడేది కంటెంటే. ఏదైనా సరే కంటెంటే డిసైడ్ చేయాలి, ఏ సినిమా అయినా సరే. దురంధర్ 2కి కంటెంట్ తో సంబంధం లేదు, బికాస్ అంటే దానికి ఎందుకు కంటెంట్ తో సంబంధం లేదంటున్నానంటే, పార్ట్ 2 హైప్ ఎలా ఉంటుందంటే అది కంటెంట్ తెలిసే లోపే కలెక్ట్ చేసేస్తాయి. అంటే ఇప్పుడు దురంధర్ 2 కంటెంట్ బాగాలేదంట, వందుకున్నంత హైప్ 2కి లేదు. రీసెంట్ గా వచ్చినటువంటి పార్ట్ 2s ఏదైతే హైప్ దాని తగ్గ కంటెంట్ కలెక్షన్ ఉందో దీనికి అంత రాకపోవచ్చేమో. ఒకవేళ కంటెంట్ బాగోకపోతే అటువంటి టాక్ వచ్చినా, ఆ టాక్ వచ్చేలోపు హ్యూజ్ నంబర్స్ వచ్చేస్తాయి. ఆ టాక్ వచ్చేలోపు మినిమం నాకు తెలిసి ఒక వీక్ లో 500 కోట్లు కలెక్ట్ చేసేస్తుంది. ఆ రేంజ్ హైప్ ఉందన్నమాట. అంటే ఒక పార్ట్ 2కు ఉండాల్సినటువంటి హైప్ ఏదైతే ఉంటుందో దానికి మించే ఉంది దీనికి. బికాజ్ ఈసారి తెలుగులో కూడా, సౌత్ ఇండియన్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఒక నార్త్ లో రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర 1000 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసిందంటే జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు సౌత్ ఇండియన్ అసలుకే తెలుగు వాళ్ళకి సినిమా పెచ్చ, దురంధర్ 2 తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది, మీరు రాసి పెట్టేసుకోండి. అసలుకే దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ లో కింగ్, ఓకే. సో ఆయన చేతిలో పడింది టాక్సిక్. సో ఖచ్చితంగా థియేటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. థియేటర్స్ ఇప్పుడు ఖచ్చితంగా కావాలని, సినిమా లవర్స్ దురంధర్ 2 కూడా ఉండాలని రేపు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక వారం రోజుల ముందు ఇదే డిస్కషన్ ఉంటుంది, మీరు చూస్తా ఉండండి. దిల్ రాజు గారిని ఖచ్చితంగా సినిమా లవర్స్, అదేంటి రెగ్యులర్ మూవీ గోయర్స్, జనరల్ ఆడియన్స్, మెయిన్లీ ఫ్యాన్స్, ఆల్ హీరోస్ ఫ్యాన్స్ అందరూ కూడా దురంధర్ 2కి చాలా హైప్ అయి ఉన్నారు. మోస్ట్లీ అంటే నా వరకు, నా పర్సనల్ ఒపీనియన్ టాక్సిక్, ఫస్ట్ టాక్సిక్ తర్వాత దురంధర్ 2, బట్ మోస్ట్లీ అయితే దురంధర్ 2కి హైప్ అయి ఉన్నారు సోషల్ మీడియాలో చూసుకుంటే. బట్ యష్ అభిమానులు, యష్ ని ప్రేమించే వాళ్ళు ఆఫ్టర్ కేజీఎఫ్ అయితే ఉన్నారు, ఖచ్చితంగా టాక్సిక్ మీద కూడా ఉన్నారు. అలాగే చాలా వరకు జనరల్ ఆడియన్స్ కూడా టాక్సిక్ మీద ఒపీనియన్ ఉంది. బట్ మోస్ట్లీ ఎక్కువ ఎలా ఉందంటే 60-40 అనుకోవచ్చు. 60 దురంధర్ 2కి ఉంది, 40 టాక్సిక్ ఉంది. బట్ ఏదైనా సరే ఫైనల్ గా డిసైడ్ చేసేది కంటెంటే. కంటెంట్ కొడితే రెండు కంటెంట్లు హిట్ అయితే, కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకా దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత ఇంకా ఆయన గురించి తెలిసిందే ఉంది, మొత్తం అసలు ఆక్యుపై చేసేస్తారు థియేటర్స్. అంటే యావరేజ్ గా 100 థియేటర్లు ఉంటే ఆ 100 థియేటర్లో ఒక 30 దురంధర్ 2కి ఇస్తారేమో, ఒక 70 థియేటర్లో టాక్సిక్ ఇస్తారేమో. ఏంటి రేపు అలాగే సినారియో అలాగే ఉంటుంది, వారు వన్ సైడ్ చేసేస్తారు. బట్ 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 కంటెంట్ బాగుంటే ఫ్లిప్ అయిపోద్ది ఇక్కడ మ్యాటర్, సీన్ రివర్స్ అయిపోద్ది, గేమ్ చేంజ్ అయిపోద్ది. సో దట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇష్యూ. సో మీరేమనుకుంటున్నారు? కేజీఎఫ్ 2తో హైప్ వచ్చినటువంటి, ఇమేజ్ వచ్చినటువంటి, ఒక మంచి క్రేజ్ వచ్చినటువంటి యష్కి ఆఫ్టర్ 3 years టాక్సిక్ అంతటి రేంజ్ హిట్ అవుతుందా? తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇండియా వైడ్గా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లకి కొనుక్కున్నారు దిల్ రాజు గారు అనేటువంటి రోమరో బజ్ అనేది బాగా నడుస్తుంది. అది నిజంగా 120 కోట్లు కొనుక్కుంటే అంత రికవర్ చేయగలిగే సత్తా యష్కి తెలుగు రాష్ట్రాల్లో అంత స్టార్డమ్ ఉందా లేదా అనేది కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.